మిత్రులారా, నిన్న మధ్యాహ్నం మనం క్షుణ్ణంగా చూసాం. అన్నగారి ఆరోగ్యం రోజు రోజుకి గంట గంటకి క్షీణిస్తూ ఉంది. అలాగనే ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వ పెద్దలు స్పందించకపోగా ఆయన యొక్క ఓర్పుని సహనాన్ని పరీక్షిస్తున్నారని, ఇంకా ఆ సహనాన్ని కోల్పోయి మేము రోడ్లను దిగ్బంధించేటువంటి పరిస్థితి మీరు తీసుకురావద్దని మేము ఖచ్చితంగా తదుపరి నిర్ణయాలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి 4 కోట్ల బీసీలకు ఆత్మగౌరవాన్ని నిలుపుదల తీసుకున్నటువంటి అంశంలో తదుపరి కార్యక్రమం మేము ఏం చేసినా కానీ సరే మీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ మీడియా ద్వారా తెలియపరచుకుంటున్నాను. మధ్యాహ్నం 12 గంటలకల్లా ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి సందేశాలు రాకపోతే తదుపరి మా కార్యక్రమం ఎలా ఉండబోతుందో, బీసీల యొక్క సత్తా ఎలా ఉండబోతుందని చెప్పేసి మీరే చూస్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాను.